ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఎవరు నవ్వుకున్నా ఇంకెవరు తిట్టుకున్నా మా విధానం మావిగానే అంటుంది వైసీపీ. వాళ్ళు కొన్ని లాజిక్లు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాటి గురించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కొత్త ప్రపోజల్, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న వేళ అమరావతి కాకుండా మావిగన్ రాజధాని అయితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు. దాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళటానికి కొన్ని లాజికలు పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే, ఒకటి, అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు. రెండు, అసలు అమరావతి మీద 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికంటే మచిలీపట్నాన్ని, విజయవాడని అండ్ గుంటూరుని కలిపి 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉన్న ప్రాంతం, పోర్టు ఉన్నటువంటి ప్రాంతం, ఇదైతే డెవలప్ అవుద్ది కదా అనేటువంటిది ఇంకొకటి. ఇంకా ఇలా కొన్ని రాజకీయాలు పట్టుకొని వాళ్ళు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రాజకీయాలకి మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటి? రాజధాని, ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద జగన్ రెడ్డి అండ్ టీం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదల నుంచి ద్వేషాన్ని, విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. అందులో చిమ్ముతున్న విషయంలో భాగంగానే ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఒక స్టాండు, ఒక కలర్ లేదు, ఫ్రీక్వెంట్గా మాటలు మారుతున్నాయి, స్టాండ్ మారుతా ఉంది, కలర్స్ మారుతా ఉన్నాయి, ఓసర వెళ్ళిలాగా. ఇది మనం చరిత్రలో చూసాం. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడాడు? సార్, మీరు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, మిగతా రాష్ట్రాల రాజకీయాలను చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకులను చూసారా? చూడలేదు, ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి. ఓకే, ఉండరు. సరే, వాళ్ళ లాజికల్ గురించి చెప్పండి. లాజిక్ నెంబర్ 1, మావిగన్ పెట్టాలి, అమరావతి వద్దు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ప్రస్తుతం రాజధాని అమరావతి డెవలప్ అవుతున్న నేపథ్యంలో విజయవాడ, గుంటూరు పార్ట్ ఆఫ్ రాజధాని అమరావతి. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే, రాజధాని అనేది వరల్డ్ క్లాస్ సిటీ, ప్రపంచ స్థాయి నగరం. అది ఆ నగరం ఫ్యూచర్లో డెవలప్ అయితే మచిలీపట్నం విల్ బికమ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ రాజధాని అమరావతి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ తీసుకుంటా. గతంలో 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ గురించి మాట్లాడినప్పుడు పటాన్చెరు ఎక్కడ ఉండే? సంబంధం లేదు అసలు, అది ఒక ఊరు. అవును. ఈరోజు పటాన్చెరు జిహెచ్ఎంసీలో ఉంది. అవును. అంటే రాజధాని ప్రపంచ క్లాస్, వరల్డ్ క్లాస్ సిటీస్ డెవలప్ అయినప్పుడు ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంటాయి. మనం ఊహించినంత మణికొండ కూడా అంతే సార్, పల్లెటూరు, అన్ని విలేజెస్ కదా. ఇప్పుడు ఈ రోజు మొత్తం పార్ట్ అయిపోయాయి, పెద్ద సిటీలో అంతర్భాగం అయిపోయినాయి కదా. సో ఫ్యూచర్లో మచిలీపట్నం ఇందులో కలిసిపోతుంది. అందులో ప్రత్యేకంగా రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎందుకు? ఆల్రెడీ అందులో పార్ట్ అది. వీళ్ళు కొత్తగా చెప్పిన అంశం ఏంటి? రాజధాని అంటే కోపం, ద్వేషం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇంతకుముందు జగన్ రెడ్డి గారు పరిపాలించడానికి అధికారంలోకి రాకముందు అక్కడ ఒక ప్రపంచ స్థాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ SRM అమరావతి అని ఉండేది. అవును. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత SRM అని పెట్టి అమరావతిని తీశాడు. అవును, తీశాడు. అంటే అమరావతి మీద అంత కోపం, ద్వేషం ఉంది కాబట్టి. ఎందుకు అంత కోపం, ద్వేషం? కమ్మరావతి కాబట్టి వాళ్ళ భాషలో. దీనికి కూడా లాజిక్ చెప్తాను నేను. నిజంగా అది కమ్మరావతి నిజమా కాదా మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు 29,000 మంది రైతులు, 29 గ్రామాలు, 58 రోజులు, 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వటం అనేది ప్రపంచంలో, వరల్డ్ హిస్టరీ ఇన్ ద వరల్డ్. అట్లా ఇచ్చిన ఆ పరిసర ప్రాంతాల్లో SC, ST, BC సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఓటర్స్ ఎక్కువ ఉంటారు. రిజర్వేషన్, అది కరెక్ట్, రిజర్వేషన్ సెగ్మెంట్స్ అవి. అందులో డేటా చూసినట్టయితే 86.6% కమ్మవాళ్ళు కాని కులాలు ఉన్నారు అక్కడ. ఇక కమ్మ, కాపు, రెడ్డి వీళ్ళందరూ కలిసి 14% ఉన్నారు. అందరు కలిసి ఓసీ కేటగిరీ. ఇంకా ఎక్కడ కమ్మవాళ్ళు ఉన్నారు, ఎక్కడ కమరావతి? అది అంటే హాస్యాస్పదమైన విషయం. నిజంగా నేను డేటా చెప్తున్నా. అంటే ఒక బేస్లెస్ కక్ష పెట్టుకున్నారు అంతే, నథింగ్, వేరే ఏం లేదు. అంటే నేను అనుకోవటం, అది చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసిన ప్రాంతం కాబట్టి దాని నిర్మాణం కొనసాగితే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కలకాలం ఉంటుంది కాబట్టి భయమా? అదొకటి, నంబర్ 1. నంబర్ 2, ఇన్వెస్ట్మెంట్స్ అమరావతికి ఎక్కువ వచ్చి డెవలప్ అయిపోతే ఒకటి పేరు పోతుంది. రెండోది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. యువత అంతా ఖాళీగా ఉండకుండా ఉపాధి దొరికే అవకాశం ఉంది. రప్పరప్పకి బ్యాచ్ దొరకరా? రప్ప అంటానికి, మరి రక్తంతో హోలీ చేసుకోవడానికి గంజాయి బ్యాచ్కి మనుషులు దొరకరు. ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదా ఇటువంటి భయపెట్టడం వల్ల గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో కాలేజెస్ని తీసుకునివ్వకుండా బెదిరించి భయపెడితే ముందుకు రాలా.
సో అందులో సక్సెస్ అయ్యాం కదా. ఇక్కడ కూడా అమరావతి మీద మొదల నుంచి ఇన్వెస్టర్స్ రాకుండా మెయిల్స్ పంపించి రైతుల్ని భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టి లీగల్గా కేసులు వేసి అమరావతిలో 50,000 ప్లాట్లు వేసి పేదలకు ఇచ్చి దాన్ని విధ్వంసం చేసే ప్రక్రియ ఏదైతే చేశారో అది కంటిన్యూ చేస్తున్నారు. ఈ మావిగన్ అన్న దాంట్లో ఏమన్నా బేస్ ఉందా? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అమరావతి? వై వీ షుడ్ గో విత్ మావిగన్? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అమరావతి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అందులో బేస్ ఎక్కడుంది అసలు? ఇంకొక అంశం, ఇప్పుడు ఒక చారిత్రాత్మక సంఘటన లోక్సభ పార్లమెంట్లో యునానిమస్గా ప్రతిపక్షానికి సంబంధించిన ఇండియా కూటమిలో కాంగ్రెస్తో సహా 11 రెడ్డి గారికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో 11 పార్టీలు పార్టిసిపేట్ చేసినాయి. తెలుగు రాష్ట్రాన్ని నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అపోజ్ చేసి వాకౌట్ చేసింది. మిగతా 10 పార్టీలు యునానిమస్గా అప్రూవల్ చేశారు లోక్సభలో, రాజ్యసభలో. కరెక్ట్. మరి తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీ అపోజ్ చేసి వీళ్ళు చెప్పేది ఏంది? అమరావతికి వ్యతిరేకం కాదు, బిల్లుకు వ్యతిరేకం. ఎస్, దానికి సంబంధించి చెప్పండి. ఎందుకు అమరావతికి వ్యతిరేకం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు కాబట్టి. సో బిల్లులో ఎందుకు వ్యతిరేకం అని అంటున్నారంటే వాళ్ళ అన్న మాటకి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఆ బిల్లులో అమరావతి రేడియస్ మ్యాప్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఈ ఏరియా అమరావతి, ఇది రాజధాని అని స్పెసిఫిక్గా నోటిఫై చేయాలి కదా ఆ ప్రాంతాన్ని. ఆ ఏరియాలోనే అమరావతి అని ఫిక్స్ చేసి బౌండరీస్ పెట్టాలి కదా. అది పెట్టలేదు అనేది ఒక వాదన. పెట్టరుగా. నేనేమంటానంటే ఇప్పుడు అమరావతి పర్టికులర్గా 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 20,000 ఎకరాలు, 54,000 ఎకరాలు ఇప్పటివరకు సీజ్ చేసి బౌండరీస్ పెట్టి బిల్లులో పెడితే రేపు ఫ్యూచర్లో భవిష్యత్ ఎక్స్పాన్షన్కి వెళ్ళవలసి వస్తే ఇది ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇది విజనరీ థింకింగ్ అంటారు. అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మన ప్రమేయం లేకుండా నగరాలు విచ్చలవిడిగా ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు ఇది కష్టం అవుతుంది. రెండో పాయింట్ వాళ్ళు మాట్లాడేది అంటే రైతులకు ఇచ్చిన భూముల విషయం బిల్లులో పెట్టాలి అంటారు. రైతులకు ఇచ్చిన భూములు, డెవలప్మెంట్, వాళ్ళ అగ్రిమెంట్, కమిట్మెంట్ అనేది దెర్ ఈజ్ ఎ బైలాటరల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ ఏపీ సిఆర్డిఏ. సిఆర్డిఏ తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళకి ప్లాట్లు ఎంత ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఏమేం బెనిఫిట్స్ ఇవ్వాలా, డెవలప్మెంట్స్ ఇవ్వాలా అనేది అగ్రిమెంట్ ప్రకారం సిఆర్డిఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ సిఆర్డీకి ఆల్రెడీ చట్టం కూడా ఉంది. దాన్ని బిల్లులో పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ కీపింగ్ ఇట్ ఇన్ ద బిల్? నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. బిల్లు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అన్న దగ్గర ఎట్ అమరావతి అని మాడిఫై చేశారు. అంతే. ఇది ప్రాపర్గా అప్రాప్రియేట్ మాడిఫికేషన్. ఇంకా ఇవన్నీ అందులో పెట్టాలి అన్న అవసరం ఏమిటి? క్వశ్చన్ డజంట్ అరైజ్. ఇంకొక మాట వాళ్ళు మాట్లాడుతూ శాసన మండలికి రాకుండా బిల్లు అసెంబ్లీ తీర్మానం చేసి ఎట్లా పంపిస్తారండి? అరే, ఆ స్క్రిప్ట్ ఇచ్చినాడు చదువుకున్నాడో చదువు లేనాడో స్క్రిప్ట్ ఎవడిచ్చాడో నాకు తెలియదు, కానీ బిల్లు కాదు ఇది. మీకు కూడా విజయసాయి రెడ్డి కోసం డౌట్స్ వస్తున్నాయి. అంటే ఆయన వ్యూహకర్త, పాపం ఆయనకు ఆలోచనలు బాగానే వస్తాయి, కానీ రాజకీయ నాయకుడు కాదు, అది వేరే విషయం. ఇప్పుడు దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బిల్ అండ్ రెజల్యూషన్. ఇది బిల్లు కాదు, అసెంబ్లీ తీర్మానం, ఇది రెజల్యూషన్. అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడిన తర్వాత శాసన మండలికి రాని అవసరం లేదు. నాట్ నెససరీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రెజల్యూషన్, నాట్ బిల్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది. మీ బొట్టోళ్ళు కొంతమంది క్వశ్చన్ అడుగుతారు. గతంలో జగన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన చేసినప్పుడు, అసెంబ్లీ తీర్మానం చేసి మండలికి వచ్చినప్పుడు, మండలిలో చైర్మన్గా ఉన్న అప్పటి చైర్మన్ షరీఫ్ ఆ బిల్లును రిజెక్ట్ చేస్తూ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పుడు పెద్ద రచ్చ అయింది. తర్వాత 2022లో 3 రాజధానుల్ని హైకోర్టు కూడా తప్పని చెప్పి వ్యాఖ్యానించింది. అది బిల్లు కాబట్టి మండలికి రావాల్సి వచ్చింది. ఇది రిజల్యూషన్ కాబట్టి రాని అవసరం లేదు. వీళ్ళ స్టేట్మెంట్, వీళ్ళ అలిగేషన్ బేస్లెస్. ఎగ్జాంపుల్ కూడా ఉంది సార్. వీళ్ళు శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేశారు. మరి శాసన మండలిలో చేరేదిగా, అదే తీర్మానానికి అవసరం లేదు కూడా చేయలేదు. సో ఇది ఒకటి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేదు తెలిసి కావాలని ఇట్లా అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారా నాకు అర్థం కాదు. ఇది బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్ కదా. ఎక్కడ మీనింగ్ ఉంది? ఇంకా 2 లక్షల కోట్లు అక్కడ ఎందుకు, 10,000 కోట్లు ఇక్కడ సరిపోద్ది అన్నారు. ఇదే జగన్ రెడ్డి గారు గతంలో అమరావతికి అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఫస్ట్లో ఒప్పుకున్నారు అసెంబ్లీ వేదిక సాక్షిగా. తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య పెట్టమన్నారు. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో పెట్టమన్నారు. ఏది మధ్యలో 3 రాజధానుల తర్వాత ఇవన్నీ తర్వాత 3 రాజధానులు, ఇక రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అమరావతి అంటే 1 బిల్డింగ్, 2 బిల్డింగ్లు, 3 బిల్డింగ్లు కడితే రాజధాని కాదు. ఫస్ట్ పాయింట్.
ఇక రాజధాని అనేది అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్, సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫండ్స్ జనరేటింగ్ గ్రోత్ ఇంజిన్ కారిడార్. అవును. అంటే ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగాయి, ప్రజల డెన్సిటీ సాంద్రత పెరిగి దాని ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ జనరేట్ అయ్యి అట్లా డెవలప్ అవుతుంది నగరం అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అది గ్రోత్ ఇంజిన్ కారిడార్. అంతే తప్ప ఒక బిల్డింగు 2 బిల్డింగ్లు కట్టి రాజధాని అని అంటే ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే ఇటువంటి స్కీమ్ అంటే మాస్టర్ ప్లాన్ ఉండాలి, ఫ్యూచర్ అది విజనరీ అది ఉండాలి. సో ఇవన్నీ లేకుండా జస్ట్ బేస్లెస్ అలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా రాజ్యాంగంలో లేదు కదా రాజధాని, ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని కదా అంటాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, రాజ్యాంగంలో రాజధాని లేదు అన్న జగన్ రెడ్డి గారు గతంలో మరి 3 రాజధానులని ఒక రిజల్యూషన్ చేసి రాజధాని ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు మాట్లాడారు? ఒకటి. రెండోది, ఆర్టికల్ 7 రాజ్యాంగం ప్రకారంగా రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. అవును. ఆర్టికల్ 3 రాజ్యాంగం ప్రకారంగా స్టేట్ బైఫర్కేషను, స్టేట్లని విభజించటం, దాని సరిహద్దుల్ని ఫిక్స్ చేసి డిసైడ్ చేయటం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి అధికారం. ఆ ప్రకారంగా ఉంటుంది. 3వ పాయింట్, ప్రతిదీ రాజ్యాంగంలో రూలు కొన్ని ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాల బద్ధంగా రాజ్యాంగంలో అనుసరిస్తున్న ప్రెసిడెన్స్ ప్రకారం ఈ శాసనసభలు, శాసన మండలులు, పార్లమెంట్స్ వ్యవహరిస్తూ ఉంటాయి. అన్నీ అందులో స్పెసిఫిక్గా ఉండవు. కాబట్టి ఇందులో లేదు కాబట్టి ఇది పెట్టకూడదు, రాజ్యాంగంలో లేదు కాబట్టి అని అంటే అప్పట్లో 3 రాజధానుల ప్రస్తావన నేను ఎందుకు మళ్ళీ రిజర్వేషన్ చేసేది లేకుండే. పునర్విభజన చట్టం ఎలా జరిగింది? ఆర్టికల్ 3 ప్రకారం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక అవగాహన లేకుండా బేస్లెస్గా మాట్లాడుతున్నారు. 3వది, ఇప్పుడు రాజధాని ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఫస్ట్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే వీళ్ళకి పేరు వస్తుందని, లేకపోతే ఉద్యోగ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనే అంటే ద్వేషంతో కూడిన వ్యవహారం తప్ప అందులో పాయింట్ ఎక్కడుంది? థ్యాంక్ యూ.